ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకసారి శ్రీకృష్ణదేవరాయల వారు తన పెంపుడు కుక్కతో పెద్ద పడవలో ప్రయాణిస్తూ ఉన్నారు. కుక్కకు సౌకర్యంగా లేదేమో, మురుగుతూ తెగ అల్లరి చేస్తుంది అని విసుక్కున్నారు రాయలవారు. కుక్కని అదుపులో పెట్టడం ఎవరి వల్ల కాలేదు. తెనాలి రామకృష్ణుడు వచ్చి, మహారాజా, తమరు అనుమతిస్తే కుక్కని నేను అదుపు చేస్తాను అన్నాడట. సరే అన్నాడు రాయలవారు. వెంటనే తెనాలి రామకృష్ణ కుక్కను తీసుకుపోయి నదిలో పారేశారు. కుక్క ప్రాణాభయంతో ఈత కొడుతూ ఉంది. కాసేపు అయ్యాక కుక్కని మళ్ళీ పడవలోకి తెప్పించాడు తెనాలి రామకృష్ణ. అంతే, కుక్క ఒక మూలకు పోయి మురక్కుండా అల్లరి చేయకుండా ముడుచుకుని పడుకుంది. ఆశ్చర్యపోయిన రాయలవారు, ఏం మాయ చేశావు రామకృష్ణ అని అడిగారు. రామకృష్ణ నవ్వేసి, మహారాజా, లోకంలో అందరూ తనున్న పరిస్థితికి తృప్తి పడకుండా ఇంకా ఏదో కావాలని ఆశపడుతూ ఉంటారు. నీటిలో పడేశాక అంతకుముందు తనెంత సురక్షిత ప్రదేశంలో ఉన్నదో అర్థమయ్యి కుక్కకి జ్ఞానోదయమైంది అని అన్నాడు. అలాగే మన పిల్లలకి ఎన్ని సౌకర్యాలు కల్పించినా వాటి విలువ అర్థం కావడం లేదు. కావున కష్టం యొక్క విలువను, సమాజంలో ఏమాత్రం సౌకర్యాలు లేకుండా జీవించేవారి గురించి తెలియజేయాలి.